హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ ఫ్రైడే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో చీఫ్ కంటెండర్స్ యొక్క ప్రాసెస్ అయితే హౌస్లో అయితే జరుగుతున్నది కదా. ఈ ప్రాసెస్లో ఎవరు చీఫ్ కంటెండర్స్ అయ్యారు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలిసి ఒక లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, నిఖిల్ అయితే డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ అయితే అయ్యాడు కదా. అలాగే వీళ్ళ టీం నుండి ఎవరినైనా ఒకరినైతే చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరిగింది కదా. మన నిఖిల్ అయితే సోనియాని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సోనియాని సెలెక్ట్ చేయడం బెటర్ అనుకుంటున్నారా, లేక వేరే కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే అభయ్ టీం నుండి నాగమణికంట, ప్రేరణ, అలాగే నబీల్, ఈ 3 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, టోటల్గా 5 చీఫ్ కంటెండర్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే నిఖిల్, సోనియా, నాగమణికంట, ప్రేరణ, నబీల్, ఈ 5 కంటెస్టెంట్స్ని చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే నిఖిల్ అలాగే సోనియా, ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెడతాడు. ఈ టాస్క్లో నిఖిల్ విన్ అవడం అయితే జరిగింది. అలాగే ఈ 5 కంటెస్టెంట్స్ మధ్య ఇంకా టాస్క్లు అయితే జరుగుతాయి. టాస్క్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు 4th వీక్ చీఫ్ అయ్యారనేది మనకు అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, విష్ణుప్రియ యొక్క ఓటింగ్ అయితే కొంచెం డ్రాప్ అవడం అయితే జరిగింది. ఈమె ఈ వీక్ అంతా 24 to 25 ఈ రేంజ్లో ఈమెకు ఓటింగ్ రావడం అయితే జరిగింది. వీకెండ్ వచ్చే లోపల ఈమెకు 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు ఓటింగ్ ఎందుకు డ్రాప్ అయిందంటే ఫ్రెండ్స్, ఎగ్గు టాస్క్లో ప్రేరణకు, విష్ణుప్రియకు వీళ్ళిద్దరి మధ్య అయితే చిన్న గొడవ అయితే జరిగింది కదా. ఈ గొడవ వల్ల విష్ణుప్రియ యొక్క ఓటింగ్ అయితే కొంచెం డ్రాప్ అవడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 17% ఓటింగ్ అయితే నమోదైంది. నాగమణికంట యొక్క ఓటింగ్ కూడా కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణకు 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, విష్ణుప్రియ, మణికంఠ, ప్రేరణ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఫ్రెండ్స్, 4th ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికకు 10.38% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 5th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 10.21% ఓటింగ్ అయితే నమోదైంది. 6th ప్లేస్లో సీత ఉన్నది. సీతకు 9.7% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, సీత యొక్క ఓటింగ్ చాలా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్ టాస్క్లో ఈమెకు, ప్రేరణకు ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగింది కదా. ఈ టాస్క్లో ఈమె చాలా బ్యాడ్గా బిహేవ్ చేసింది. సో దీనివల్ల ఈమె ఓటింగ్ అనేది చాలా డ్రాప్ అవ్వడం అయితే జరిగింది. అలాగే 7th ప్లేస్లో యాస్మి ఉన్నది. యాస్మికి 9.49% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమె ఓటింగ్ కూడా చాలా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు. అభయ్కి 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే విష్ణుప్రియ, నాగమణికంట, ప్రేరణ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నట్లే. డేంజర్ జోన్లో నైనిక, పృథ్వీరాజ్, సీత, యాస్మి కూడా, అభయ్ ఈ 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. మోర్ డేంజర్ జోన్లో అభయ్, యాస్మి కూడా, పృథ్వీరాజ్, సీత ఈ 4 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీక్ అభయ్ ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.